హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి పొద్దున్నే మౌనిక పూలన్నీ ముందేసుకొని కూర్చుందని చూస్తున్నారా? ఇవాళ మా ఇంట్లో వాసవి అమ్మవారిది భజన పెట్టుకున్నామండి, పారాయణము. ఇది వచ్చేసి మా ఊర్లో ఇలా 100 భజనలు కానీ పై ఎత్తున ఎక్కువైనా చేయాలని అనుకున్నారు. ఇవాళ మేము పెట్టుకున్నాం అన్నమాట మా ఇంట్లో. అందుకనే ఈ హడావిడంతా. మనకేమో పూల సెక్షన్ అవన్నీ ఇచ్చి మా అత్తయ్య గారి ప్రసాదాలు అవన్నీ రెడీ చేస్తున్నారు. పూలు పండ్లు కొంచెం అవన్నీ మనకే ఇచ్చారు. ఆ హడావుడంతా ఇదంతా. వాసవి మాత అంటే మన ఆర్యవైశ్య కులదేవత కదండి. ఎంతో అదృష్టం ఉందన్నమాట. ఇవాళ అమ్మవారు మా ఇంటికి చూడండి ఎంత బాగా విచ్చేశారు. మా ఆయన తీసుకొస్తారు. జై జై వాసవి, జై వాసవి. వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. వాసవి మాతాకు జై. వాసవి అమ్మవారిని పూలతో అలంకరించేసి తనకి పీఠం వేసి ఆ పీఠం మీద తన్ని యథావిధిగా నిలబెట్టామండి. కొన్ని విషయాలు వాసవి అమ్మవారి గురించి. వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారు పార్వతీదేవి యొక్క స్వరూపం. ఆంధ్రప్రదేశ్ పెనుగొండలో వెలిసిన ఈ అమ్మవారు శాంతికి, అహింసకి, ఆత్మగౌరవానికి ప్రతిజ్ఞగా అనుకుంటారు. ఆయన 18 గోత్రాల వారితో కలిసి అగ్ని ప్రవేశం చేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన దీన వనితగా ప్రసిద్ధికెక్కిన అమ్మవారు అన్నమాట. ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఈ అక్క వనిదీప వర్ణన. వచ్చేసి వాసవి అమ్మవారిది మణిదీపం వర్ణన, వాసవి అమ్మవారి చాలీస, వాసవి అమ్మవారి అష్టోత్తరం, ఇవన్నీ ఈరోజు మేము చదువుకున్నాం. వీళ్ళందరూ ఏమో వచ్చేసారనమాట. వాసవి అమ్మవారి భజన పారాయణానికి వీళ్ళందరూ మా ఇంటికి వచ్చిన భక్తులు అనమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే వాసవి అమ్మవారి గురించి చాలా ఉంటుందన్నమాట. ఇక్కడితో మేము ఇది అంతా అయిపోయాక హారతి దీపారాధన చేసి హారతి ఇచ్చేసి అమ్మవారికి తీర్థప్రసాదాలు అన్నీ కొబ్బరికాయ కొట్టి తీర్థప్రసాదాలు ఇచ్చాము. మా ఇంట్లో చేసుకున్నందుకు ఈ యొక్క వాళ్ళు చిరు సత్కారం చేసి మేము కూడా అమ్మవారికి చీర, గాజులు అలా ఇచ్చామన్నమాట అమ్మవారికి. ఆ తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చాము అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. ఇంతటితో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.